ఈ ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా ఈ రోజు అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఐజీ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఒక ఎగ్జైటింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు అయితే ఎలిమినేట్ అయ్యారని చెప్పుకోవచ్చు. కానీ ఎల్ఐజీకి మాత్రం అవుట్ సైడర్ ఛాన్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అన్ని మ్యాచెస్ గెలిచి ఇంకో ఈ వీళ్ళ నెట్ రన్ రేట్ మరియు వేరే టీమ్స్ యొక్క నెట్ రన్ రేట్ క్యాల్కులేట్ చేసి వీళ్ళ నెట్ రన్ రేట్ బాగా ఉన్నట్లయితే వీళ్ళకి అవుట్ సైడ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 విషయానికి వస్తే మిచెల్ మార్ష్ వర్సెస్ ప్యాట్ కమిన్స్. వీళ్ళిద్దరు అయితే 14 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 24 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 24 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 171.4 ఉంది. అలానే ఒకసారి అవుట్ చేశాడు. మెయిన్లీ వీళ్ళిద్దరు వాళ్ళ నేషన్ కి అయితే కంటిన్యూస్ గా ఆడుతూనే ఉంటారు. వీళ్ళిద్దరు వాళ్ళ నేషన్ కి బెస్ట్ ప్లేయర్స్ మరియు ఫస్ట్ ప్లేయర్స్. కాబట్టి వీళ్ళిద్దరు టెస్ట్ లో చూసుకున్న ఓడిఐస్ లో T20s లో 3 ఫార్మాట్స్ లో కంటిన్యూస్ గా ఆడుతూనే ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరు ఒకరినొకరు నెట్స్ లలో అయితే బీభత్సంగా ఆడి ఉండింటారు. ఒకరి వీక్నెస్ ఒకరికి చాలా బలంగా తెలిసి ఉంటాయి. కాబట్టి మిచెల్ మార్ష్ ఆర్ ప్యాట్ కమిన్స్ ఎవరు అప్పర్ హ్యాండ్ ఉంటారనేది మనం చెప్పలేము. కానీ వీళ్ళిద్దరి మధ్యన అయితే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ మరియు ఒక టాప్ నాచ్ బ్యాటిల్ అయితే జరగబోతుంది. అది మాత్రం కన్ఫర్మ్. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్. వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 7 బాల్లలో పార్టిసిపేట్ చేశాడు. అందులో 10 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 10 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 142.9 ఉంది. ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. కానీ ఇంటర్నేషనల్స్ లో చూసుకున్నట్లయితే శార్దుల్ ఠాకూర్ ట్రావిస్ హెడ్ ని కేవలం 90 స్ట్రైక్ రేట్ దగ్గర రిస్ట్రిక్ట్ చేశాడు. అంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఎందుకంటే స్ట్రైక్ రేటు ఎంత ఎక్కువ ఉంటుందంటే ట్రావిస్ హెడ్ ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. అతడు బాల్ 1 నుంచి 6 కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతన్ని 90 స్ట్రైక్ రేట్ పైన ఆపడం అంటే కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి. అది ఆపగలిగాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఈవెన్ శార్దుల్ ఠాకూర్ చూసుకున్నా కూడా ఈ సీజన్ అన్సోల్డ్ అయిన తర్వాత మళ్ళీ రిప్లేస్మెంట్ కిందికి వచ్చి అద్భుతమైన బౌలింగ్ కనపరుస్తున్నాడు. కాబట్టి శార్దుల్ ఠాకూర్ లో కూడా వింటేజ్ సిఎస్కేలో ఎలా అయితే బౌలింగ్ వేశాడో ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ ఎల్ఎస్జీలో అటువంటి బౌలింగ్ అయితే కనపరుస్తున్నాడు విత్ ద బాల్. అప్పట్లో అయితే ఓన్లీ డెప్త్ ఓవర్స్ లో తను మ్యాజిక్ చేసేవాడు. కానీ ఈ మధ్యన ఎల్ఎస్జీకి అయితే ఓపెనింగ్ స్పెల్ ఆర్ న్యూ బాల్ తో కూడా మంచి ప్రారంభాలు అయితే అందిస్తున్నాడు. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే దిగ్వేష్ క్రాటి మరియు అభిషేక్ శర్మ. వీళ్ళిద్దరి మధ్యన కూడా ఎగ్జైటింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. మెయిన్లీ రిషబ్ పంత్ అయితే దిగ్వేష్ క్రాటి పవర్ ప్లే లోనే 2 ఓవర్లు ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే అతడు అంత మంచిగా బౌలింగ్ వేస్తున్నాడు. అతని మిస్టరీని ఎవరే కానీ క్యాచ్ చేయలేకున్నారు. కాబట్టి అభిషేక్ శర్మ ఇతన్ని ఏమన్నా కొంచెం అగ్రెసివ్ అప్రోచ్ తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ తీసుకుంటే క్యాచెస్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇతడైతే దిగ్వేష్ రాటి నాకు తెలిసినంత వరకు ఈ సీజన్ లో ఒకే ఒక మ్యాచ్ ఏమో సరిగ్గా బౌలింగ్ వేయలేదు. అది మినహాయిస్తే ప్రతి మ్యాచ్ అతడైన బౌలింగ్ తో 1 లేదా 2 వికెట్లు పడగొడుతూనే వస్తున్నాడు అద్భుతమైన బౌలింగ్ తో. ఇక అభిషేక్ శర్మ కూడా అప్పుడో మ్యాచ్ ఒక సెంచరీ ఒక 50 కొడుతూ అతడు కూడా కొనసాగుతూ ఉన్నాడు. కానీ బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే డేవిడ్ మిల్లర్ వర్సెస్ హర్షల్ పటేల్. వీటిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 39 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 64 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 64 పాయింట్స్ ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 164.1 ఉంది. అలానే ఇంతవరకు ఒకసారి కూడా అవుట్ చేయలేదు. కానీ హర్షల్ పటేల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో వీళ్ళిద్దరు 3 మ్యాచెస్ లో పార్టిసిపేట్ అయితే 2 సార్లు అవుట్ చేశాడు. అంటే డేవిడ్ మిల్లర్ పైన అయితే డెఫినెట్లీ అప్పర్ హ్యాండ్ అయితే ఉంది. కానీ ఈ ఐపీఎల్ అయితే సరిగ్గా అయితే పర్ఫామ్ చేయలేదు అగేన్స్ట్ డేవిడ్ మిల్లర్. కానీ ఇది మాత్రం సరిదిద్దుకొని డెఫినెట్లీ హర్షల్ పటేల్ డేవిడ్ మిల్లర్ ని కొంచెం బ్యాక్ ఫుట్ లో పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. డేవిడ్ మిల్లర్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ చాలా మంచి ఫామ్ లో అయితే కనిపిస్తూ ఉన్నాడు ఈ సీజన్ ఎల్ఎస్జీ తరఫున. బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే హెన్రీ క్లాసిన్ వర్సెస్ రవి బిష్నోయ్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ హెన్రీ క్లాసిన్ అయితే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్లు అయిన యజ్వేంద్ర చహల్, రషీద్ ఖాన్ మరియు ఆదిల్ రషీద్ లాంటి పెద్ద పెద్ద బౌలర్లను అయితే ఉతికి ఆరేసాడు. కానీ ఈ రవి బిష్నోయ్ అయితే ఎలా ఆడతాడనే దాన్ని మనం డెఫినెట్లీ పసిగట్టి చూడాల్సింది. ఇక వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 10 బాల్ ఫేస్ చేయగా అందులో 21 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 21 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 210 ఉంది. అలానే ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. ఈ రవి బిష్నోయ్ కూడా కొంచెం అందరి లెగ్ స్పిన్నర్ల కన్నా కొంచెం డిఫరెంట్ లెగ్ స్పిన్నర్. ఎందుకంటే ఇతడు అందరిలాగా బాల్ ని ప్రాపర్ గా లెగ్ స్పిన్ చేయడు. ఇతడు ఆ టాప్ స్పిన్ మరియు అలానే ఆ గూగ్లీని అయితే నమ్ముకుంటూ ఎక్కువ ఆ బౌలింగే వేస్తూ ఉంటాడు. కాబట్టి హెన్రీ క్లాసిన్ ఇటువంటి బౌలింగ్ ని ఎప్పుడు ఫేస్ చేసి ఉండకపోవచ్చు గతంలో ఎప్పుడే కానీ. కాబట్టి డెఫినెట్లీ ఆ రెస్ట్ పిక్ చేయడం మిస్ అయితే డెఫినెట్లీ క్యాచ్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కానీ. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.